వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల సందర్భంగా కూడా ఈరోజు మనతో పాటు మరి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఛత్రపతి శివాజీ గారి గురించి కొన్ని మాటలు. ఈరోజు ఛత్రపతి శివాజీ గురించి మాటలు ఉండేయమ్మా. కొన్ని గ్రంథాలు రాయాలి, వేద గ్రంథాలు చెప్పాలి. ఎందుకంటే ఆ వీరుడు వల్లనే ఈరోజు హిందూ జాతి ఈరోజు భారతదేశంలో నిలదొక్కున్నది, నీరాజనాలు అందుకుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కూడా దేశంలో అధికారంలోకి వచ్చినాయంటే దానికి స్ఫూర్తి హిందూ బిడ్డ నికాసైన ఛత్రపతి శివాజీ. సెక్యులర్ పరిపాలకుడు, ఏ మతాన్ని తేడా చూపించకుండా ముస్లింస్ని కావచ్చు, హిందువులను కావచ్చు, రెండు కళ్ళతో చూసి సమానంగా చేసిన రాజు. ఆ రాజు మాకు స్ఫూర్తి. దాంతోపాటు హిందువులకు ఎక్కడ కలంకం అవమానం కలగకుండా పరిపాలించిన ఒక రాజు చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు, యువతకు ఆ రాజు చరిత్ర తెలవాలంటే దాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ప్రధాన డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే చాలా చోట్ల కూడా చాలా మంది మరి ఛత్రపతి శివాజీని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు సార్, మరి వాళ్ళ గురించి? మేము అదే చెప్తున్నాము, ఛత్రపతి శివాజీ గురించి అవమానించిన ఎవడైనా సరే చట్టం తన పని తను చేయకపోతుంటే ఆ చట్టాన్ని మా చేతిలోకి తీసుకుంటాం, అప్పుడు తగిన సమాధానం చెప్తాం. ఇప్పుడు ఛత్రపతి గారి విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేయడానిక మీ పోరాటం, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం? భారతదేశం మొత్తం, వీలైతే ప్రపంచం మొత్తం. అప్పుడు ఆ టైంలోనే 16th 17th సెంచరీలోనే 300 కోటలు కట్టిన వీరుడు, సింహగఢని స్వాధీనం చేసుకున్న వీరుడు, విదేశీ పరిపాలన కావచ్చు, ఎగుమతులు కావచ్చు, ఆ టైంలోనే ఒక పరిపాలన దక్షత, విదేశీ వ్యవహారాలు శాఖ పెట్టిండు. ఆ రాజు మాకు స్ఫూర్తి. ఈరోజు భారతదేశం మొత్తంలో ప్రతి గ్రామంలో 750 జిల్లాలలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు పెట్టాలని ఒక ప్రయత్నము, సంకల్పము. అది ఇక్కడ నుంచి హైదరాబాదు భాగ్యనగరం నడిబొడ్డున గడ్డ మీదకి మొదలైంది. ఆ పోరాటం చివరి వరకు భారతదేశంలో ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పుడు రెడ్ బుక్, అలాగే ఎల్లో బుక్, మళ్ళీ ఇప్పుడు పింక్ బుక్ కూడా వస్తుంది. మరి ఆరెంజ్ బుక్ అంటే దాని ప్రత్యేకత? తిహార్ జైల్లో ఉన్న పింక్ బుక్కులు, లేకపోతే ఇంకొక చంచల్గూడలో ఉన్న, చెర్లపల్లిలో ఉన్న ఆ బుక్కుల గురించి కాదు. ఇది నికాసైన హిందూ బిడ్డలు పవిత్రమైన కాషాయ బుక్కు. పవిత్రమైన దగ్గర నిజాయితీ పనుల నియమనము, ధర్మానికి గౌరవించే వాళ్ళని, ఆరాధించే వాళ్ళని నియమనము. ఎవడైతే ధర్మాన్ని అవమానించేటోడు ఉన్నాడో వాళ్లకు వత్యాసవాడికే నా కొడుకులు ఉన్నారో ప్రతి ఒక్కడికి అరేంజ్ పెరుగుతాం. చట్టపరంగానే ఏ రకంగా చేయాలో ఆ రకంగా ఎట్లా చేస్తున్నాం. క్యా కర్రే యూపీ మే యోగి సర్కార్ కైసా కర్రే ఉస్సా 10 గునా జ్యాదా కరేగా తెలంగాణ మే. జయంతి వేడుకలు ఎలా జరిపించబోతున్నారు? జయంతి వేడుకలు ఎలా జరిపించబోతున్నారు? జయంతి వేడుకలు హిందూ బిడ్డలున్న ప్రతి చోట జయంతి వేడుకలు చేస్తామని మేము అధికారికంగా చేయాలంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక హిందుత్వం గురించి, ఒక రాజు గురించి, ఒక యోధుడు గురించి, ఒక వీరుడు గురించి, కన్న తల్లి మాట జవదాటను గురించి, పరాయి స్త్రీలను గౌరవించిన వీరుడు గురించి ఈ చరిత్ర తెలవాలండి. లేకపోతే ఎవరి గురించి చరిత్ర తెలవాలా? ఔరంగజేబుదా? హిందూ మహిళలను చంపి హిందూ మహిళలతోని అరాచాలు చేసిన రాజుల చరిత్ర కావాలా? పరాయి ముస్లిం మహిళలను కూడా గౌరవించి అన్ని ఏమంటారు గౌరవంతో గౌరవించిన రాజు చరిత్ర కావాలా ఈ జాతికి. కాబట్టి అన్ని రకాలుగా ఈ రాజు చరిత్ర తెలవాలంటే సెలవు దినంగా ప్రకటించాలని ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.